హలో అండి. ఈరోజైతే నేను పొద్దున్నే లేవగానే ఒక విచిత్రం చూశాను. ఏంటంటే పొద్దున్నే లేచేసి దేవుడికి పూజ చేసుకుంటాం కదా! పూలు కోసుకుందామని ఎళ్ళాను. మాకు బాల్కనీలో ఉంటుంది కదా! సంపంగి చెట్టు ఉంటుంది కదా! పువ్వులొస్తాయన్నమాట. దేవుడికి కోద్దామని ఎళ్తే సంపంగి చెట్టుకు ఫుల్లు సీతాకోకచిలుకలండి. ఎన్ని ఉన్నాయో చూడ్డానికి ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో. ఎప్పుడు ఒకటి అట్లా ఉండేది గానీ ఈరోజు మాత్రం బోలెడన్ని ఉన్నాయండి. సంపంగి పూల వాసనకేమో చెట్టు మీద కొంచెం విప్పాయి కదా! నేను పువ్వులు తెంపాను. తెంపాక చూశాను ఈ సీతాకోకచిలుకల్ని. కానీ చూడగానే ఆ సంపంగి పూల వాసనకు సీతాకోకచిలుకలు వచ్చేసి చక్కగా పట్టుకొని ఉన్నాయండి. ఆ స్మెల్‌కు అసలు ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో సీతాకోకచిలుకలు. బ్లాక్ దాని మీద ఎంత కలర్‌లు గ్రీన్ షేడు, యెల్లో షేడ్‌గా ఉన్నాయి. చక్కగా ఆకుల మీద నడుచుకుంటూ వెళ్తుంటే చూస్తే ఎంత బాగా అనిపించిందనండి. ఎప్పుడైనా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్ళినప్పుడు సీతాకోకచిలుకల్ని ఇలా చేతిలో పట్టుకొని ఆడుకునే వాళ్ళము. అప్పుడు హాని జరుగుతుంది. కానీ ఇప్పుడు మాత్రం పాపం అనిపించి ముట్టుకోలేదు. చెట్టు మీద ఉంటే వీడియో తీసాను చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. సంపంగి పూలని సీతాకోకచిలుకలు కూడా ఆకర్షించాయి చూడండి ఎంత బాగున్నాయో.